హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోస్ తీసుకొని చాలా డేస్ అయింది, కాకపోతే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇక టెంపుల్ ఎంట్రన్స్ లోనే మొక్కని లింగం షేప్ లో పెట్టారు. చూడగానే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అదంతా చాలా డిఫరెంట్ గా అనిపించింది. మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 12:30 వరకు అండ్ ఈవినింగ్ 5 నుండి నైట్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది ఈ టెంపుల్. నాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్ ని చూసేయండి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ త్రిశూలం ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుని కొంచెం ముందుకెళ్ళగానే అర్ధనారీశ్వరుని విగ్రహం కనిపిస్తుంది అండ్ పక్కనే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కి ఎదురుగా పెద్ద నంది కూడా ఉంటుంది. హైదరాబాద్ లో మాత్రం అర్ధనారీశ్వర టెంపుల్ ఇక్కడ ఒక్కటే ఉంది. మీకు అడ్రస్ కావాలి అంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, చూసేయండి. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న గోడలకి శివపార్వతులు చెక్కుంటాయి. ప్రతి వాటి కింద ఇలా రాసి ఉంటుంది. టెంపుల్ బయట కొన్ని టేబుల్స్ కూడా వేసి ఉంటారు, దానిపైన మనం దీపాలు కూడా ముట్టించుకోవచ్చు. కానీ యాగశాల కూడా ఉంటుంది. అర్ధనారీశ్వర టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి టెంపుల్ గోడల పైన కూడా మనకు 9 అవతారాలు కనిపిస్తాయి, దేవివి నేమ్స్ కూడా ఉంటాయి కింద. ఇక్కడ నాగదేవత కూడా ఉంటుంది. కొంచెం ఒక 3 స్టెప్స్ అయితే నాగదేవతని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మండేస్ అలా అయితే చాలా రష్ ఉంటుంది అండ్ ప్రతి నవరాత్రికి వీళ్ళు అన్నదానం కూడా పెడతారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని తీసుకొని దర్శనంకి అయితే వచ్చేయండి. అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీరు నా ఛానల్లో ఎట్లాంటి కాంటెంట్ చూద్దాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను పక్కా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.